ఇక్కడ ఆశ్చర్యపోయేటటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా సైబర్ నేరస్తులు ముందుగానే కొన్ని ఫోటోలను సిద్ధం చేసుకుని ఉంటారు. ఇందులో సినిమాలకు సంబంధించిన వారు ఫోటోలు ఉన్నాయి, జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేటటువంటి ఫోటోలతో పాటు ఇక రకరకాల ఫోటోలను వీళ్ళు ముందుగానే సేకరించుకుని పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ కూడా వారి వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అనుమతులు లేకుండా సేకరించి అవన్నీ సైబర్ నేరగాళ్ళు తమ వద్ద డంప్ చేసుకుని పెట్టుకుంటారు. అనంతరం బాధితుడు తమకు అమ్మాయి కావాలి అని అడిగినప్పుడు వారికి సంబంధించినటువంటి సుమారుగా 50 నుంచి 100 వరకు ఫోటోలు ఇటు బాధితుడికి పంపుతూ ఉంటారు. అవన్నీ ఫోటోలు చూసుకున్న తర్వాత తనకు పలానా అమ్మాయి కావాలి అని బాధితుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మిగతా కథ అంతా కూడా మొదలవుతుంది. ప్రధానంగా చాలా మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలను వారి వారి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచే సేకరిస్తారు. కొంతమంది అమ్మాయిలు తమ ఇన్స్టా ప్రొఫైల్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ సంబంధించిన ప్రొఫైల్ ఎవరు కూడా లాక్ చేసుకోరు. సో అలాంటి సందర్భంలో అలాంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలను సైబర్ నేరగాళ్ళు సేకరిస్తూ ఉంటారు. ఇదే కాకుండా వివిధ రకాల వ్యక్తుల దగ్గర నుంచే కొన్ని ఫోటోలు కూడా సేకరిస్తారు, కొంటారు. అదే ఫోటోలను ఈ సైబర్ నేరగాళ్ళు తమ వద్ద ఉంచుకుంటారు. అయితే ఎవరైనా తనకు అమ్మాయి కావాలని అప్రోచ్ అయినప్పుడు తమ వద్ద పాపులర్ అయినటువంటి అమ్మాయిలతో పాటు తర్వాత సెలబ్రిటీ హోదా కలిగిన వారు కూడా ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో అత్యంత ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేవారు కూడా తమ వద్ద ఉన్నారు. వారంతా కూడా కాల్ గర్ల్స్గా అందుబాటులో ఉంటారంటూ కూడా బాధితుడిని పూర్తి స్థాయిలో నమ్మించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వివిధ రకాల మార్గాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్ళు సేకరించి బాధితుడికి పంపుతారు. అనంతరం అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తాను పలానా టైంకి పలానా చోటికి రావాలంటూ కూడా ఇటు సైబర్ నేరగాళ్ళు ఆ బాధితుడికి చెప్తారు. పలానా హోటల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గది కావచ్చు, అక్కడ దాకా రమ్మంటూ కూడా సైబర్ నేరగాళ్ళు ఆ బాధితుడికి సూచిస్తారు. అనంతరం ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో రకమైనటువంటి కథ స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా అమ్మాయి హోటల్ రూమ్లోనే ఉంది, ఆల్రెడీ నగ్నంగా ఉంది, ఇక నువ్వు వెళ్ళడమే తరువాయి అన్న విధంగా ఇటు బాధితుడిని మభ్య పెడతారు. సో లోపలికి వెళ్ళాలి అంటే కనుక అంతకుముందే తాము రూమ్ బుక్ చేశాం కాబట్టి ఆ బుక్ చేసిన రూమ్కు ఇంత కాస్ట్ అవుతుంది అంటూ కూడా ఒకసారి ఆ లోపలికి వెళ్ళాలంటే అమ్మాయికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఇంత అమౌంట్ అంటూ కూడా సుమారుగా 10,000 నుంచి 20,000 వరకు కూడా వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గదిలో అమ్మాయి ఉంది, తన కోసం వెయిట్ చేస్తుంది అన్న భావన నేపథ్యంలో అప్పటికే యుక్త వయసులో ఉండేటటువంటి అమాయకులంతా కూడా ఆ ఒక్క అత్యాశ నేపథ్యంలో ఇటు సైబర్ నేరగాడు అడిగిన ప్రతి ఒక్కసారి కూడా ప్రతి దశలో డబ్బులు ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇలాగా మొదట ఫోటోలు పంపేటటువంటి ప్రయత్నం నుంచి చివరికి హోటల్ రూమ్కి వెళ్ళేంత వరకు 20 నుంచి 30,000 రూపాయల వరకు కూడా చేతులు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, డబ్బులు ఖర్చు చేసిన తర్వాత హోటల్ రూమ్ లో అమ్మాయి ఉందా అంటే కనీసం హోటల్ గేట్ వరకు కూడా అబ్బాయి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తన పేరు మీద రూమ్ బుక్ అయింది, తనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని అడిగితే అప్పటికే ఎలాంటి రూమ్ బుక్ కాలేదని ఇటు హోటల్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. చెల్లింపుల విషయంలో ఎలా సాగుతోంది? ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆన్లైన్ పేమెంట్ల విషయంలో ఇప్పటికే చాలా మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా సైబర్ నేరగాళ్లతో మాట్లాడినప్పుడు కానీ వారు సూచించినట్లుగా అసలు ఏ రకంగా పేమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి, ఆ పేమెంట్స్ చేసేటప్పుడు ఇంకో రకమైనటువంటి దందా కానీ మోసం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఈ విషయంలో సైబర్ నేరగాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ విధంగా కస్టమర్ అనేటువంటి వారు కావచ్చు లేదా ఎవరైతే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారో వారి అకౌంట్లను కూడా వీరు ఫ్యూచర్లో కూడా దీన్ని ద్వారా సొమ్మును డ్రా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ విషయంలో ఏ రకంగా మోసం జరుగుతోంది? అంటే బాధితులు మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాల ఆధారంగానే దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సైబర్ నేరగాళ్ళు గుర్తించి ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తమకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను వాడరు. ప్రధానంగా యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులన్నీ కూడా కొనసాగుతాయి. అయితే ఇవి సైబర్ నేరగాళ్ళంతా కూడాను థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా కొన్ని అకౌంట్లను కొనుగోలు చేస్తారు. వారికి 20,000 30,000 ఇచ్చి వారికి సంబంధించినటువంటి అకౌంట్లను కొనుగోలు చేసి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తుల అకౌంట్లను కొనుగోలు చేసి అకౌంట్లను ఈ సైబర్ నేరగాళ్లే ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇలా కాల్ సేవలు అందిస్తామంటూ కూడా మోసం చేసేటటువంటి సైబర్ నేరగాళ్లు కొంతమంది అమాయక వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ బ్యాంక్ ఖాతాలను సేకరించి వాటి ద్వారానే ఈ చెల్లింపులన్నీ కూడా కొనసాగిస్తారు. అయితే వేలకు మోసపోయినటువంటి బాధితులు పొరపాటున పోలీస్ స్టేషన్ గడప తొక్కితే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇటు కంప్లైంట్ ఇది దర్యాప్తు చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రధానంగా ఎప్పుడు ఏ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ బ్యాంక్ ఖాతా ఎవరి
లబ్ధిదారుది, ఆ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్కి సంబంధించింది అన్న అంశాల గురించి సవివరంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అలాంటి సమయంలో సైబర్ నేరగాడు తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఖాతా వాడితే మాత్రం క్షణాల్లో పోలీసులకు పట్టుబడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి సైబర్ నేరగాళ్లు అమాయకులకు సంబంధించినటువంటి అకౌంట్లను వినియోగిస్తూ ఉన్నారు. వారికి కమిషన్ల రూపంలో కమిషన్లు ఇచ్చి అకౌంట్లను సేకరించి ఆ అకౌంట్ల ద్వారా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతూ ఉంటారు. చాలా ప్రధానంగా ఈశాన్య ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కూడా అకౌంట్లు సేకరిస్తారు. ప్రధానంగా ఈ హైదరాబాద్ లో చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన వ్యక్తుల నుంచి కూడా ఈ అకౌంట్లను సేకరిస్తున్నటువంటి సందర్భాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రైట్, మీరు అన్నట్టు వచ్చేసి దేశ విదేశాల నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దందాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్కి సంబంధించి మాత్రమే అనుకుంటూ వచ్చాం, కానీ ఇది చాలా కింది స్థాయి వరకు కూడా వ్యాప్తి చెందింది. సో దీనికి సంబంధించి వరంగల్ కావచ్చు, కర్నూలు కావచ్చు, నంద్యాల, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఇలాంటి పట్టణ ప్రాంతాలకు కూడా ఈ దందా నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ను కూడా ఆన్లైన్లో చూపించి మోసాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి పైన కూడా అక్కడ ఎలా జరుగుతోందో కూడా మనం తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.